భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ రవి పట్టంశెట్టి శ్లాఘించారు. సామాజిక సమతా సంకల్ప కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవితంపై ఏర్పాటు చేసిన ఈ ఛాయాచిత్రాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్ ప్రారంభించారు. అంబేద్కర్ జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాజ్యాంగ రచన, వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డైలీ మేడం ఇది ఆసంజీవితి ఆర్థిక దళితోద్ధారకుడు, మహామేధావి, ప్రముఖ ప్రజ్ఞాశాలి, ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా 31వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మానవజీ సర్పాల్ మరియు ఆ ప్రజలకు దూరంగా నడిచి వచ్చాడు. చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలందరూ డాక్టర్ కూర్చుంటే అంబేద్కర్ వస్తే వాటిని దోషంతో పట్టుకుని తాగాల్సి వచ్చి రాకపోతే ఆ రోజు నీళ్ళు ఉండేవి కాదు. అలా కొన్ని రోజులైతే ఒక చుక్క నీటిని కూడా తాకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో అప్పటి వరకు అంబేద్కర్ అంబవాడిగా అనే పేరు తీసేసి తన పేరు అంబేద్కర్ గా మార్చారు. మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో దళితులు మెట్రికులేషన్